నమస్తే అండి. ఈరోజు నేను కిడ్నీ పేషెంట్స్‌కి మూత్రపిండాల వైఫల్యమైనటువంటి వ్యక్తులకు ఉపయోగపడే నేచురల్ హెర్బ్స్ వనమూలికలు మనకు అందుబాటులో ఉండేవే. వాటి గురించి నేను చెప్పబోతున్నాను. ప్రతీది కూడా ఎలా పనిచేస్తుంది అని. ఈ హెర్బ్స్‌ని నేను వండర్ హెర్బ్స్ అని అంటారు. సో, ఎందుకంటే ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఆ సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. ఆ విధంగా అనేక మంది మన దగ్గర కిడ్నీ సమస్యల నుంచి తగ్గించుకున్న వాళ్ళు, వాళ్ళ టెస్ట్ రిపోర్ట్స్, వాళ్ళ వీడియోస్ అన్నీ కలిపి నేను ఒక బుక్ రూపంలో చేయడం జరిగింది. ఇందులో 2 బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ మీరు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ఆ బుక్స్ డీటెయిల్స్ చెప్తాను. ఆ తర్వాత ఈ వండర్ హెర్బ్స్ గురించి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ బుక్ వచ్చేసి 'ఫారెస్ట్ హెర్బ్స్ కిడ్నీ టీ'. రెండో బుక్ వచ్చేసి 'కిడ్నీ డాక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు'. సో, ఈ 2 కూడా డాక్యుమెంట్స్ తెలుగులోను, ఇంగ్లీష్‌లోనూ ఉంటాయి. మీరు చదువుకోవచ్చు. మీరు గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లోకి వెళ్ళాలి. అంటే ముందుగా టెలిగ్రామ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకొని, గోమాత న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ అని టైప్ చేస్తే మన ఛానెల్ వస్తుంది. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, అందులోకెళ్ళి మీరు ఫైల్స్‌లో ఫారెస్ట్ హెర్బ్స్ కిడ్నీ టీ అని టైప్ చేస్తే మీకు ఆ బుక్ డౌన్‌లోడ్ అవుతుంది, పీడీఎఫ్ బుక్. అలాగే కిడ్నీ డాక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని మీరు టైప్ చేస్తే మీకు ఆ బుక్ డౌన్‌లోడ్ అవుతుంది. లేదంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్‌కి మన టీమ్ వాళ్ళకి మీరు మెసేజ్ చేస్తే మీకు దాన్ని పంపించేస్తారు కాపీ వాట్సాప్‌లో. మీరు కాల్ చేస్తే మాత్రము వాళ్ళు నామినల్‌గా మన టీమ్‌లో రకరకాల మెంబర్స్ ఉంటారు. యోగిక్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. డైట్, రెసిపీస్ ఎక్స్‌పర్ట్స్ ఉంటారు. ఆయుర్వేదిక్ ఫిజిషియన్స్, నేచురోపతి ప్రాక్టీషనర్స్, న్యూట్రిషనిస్ట్స్. కాబట్టి నామినల్ మీకు రుసుము అనేది చెల్లించమని అడగొచ్చు. కాబట్టి అదేం లేకుండా మీరు డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తే మీకు ఫ్రీగానే బుక్ పంపిస్తారు. ఇప్పుడు మనం సబ్జెక్ట్‌లోకి వెళ్దాం. సో, బుక్ అయితే వినియోగించుకోవడం మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో, సబ్జెక్ట్‌లోకి వెళ్తే గనక ఈ వండర్ హెర్బ్స్‌లో మొదటిదేంటి? కర్కుమా లోంగా. కర్కుమా లోంగా అంటే పసుపు అండి. మనందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటి పసుపు. ఈ పసుపు అనేది ఈ మూత్రపిండాల్లో వచ్చేటటువంటి కణక్షయాన్ని, కణాలు డ్యామేజ్ అవ్వడాన్ని, కణాలు చచ్చిపోవడాన్ని ఆపుతుంది. అలాగే ఇది అద్భుతంగా ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించేటటువంటి ఫ్యాక్టర్స్ దీంట్లో ఉన్నాయి. సో, అందుకే మన మూత్రపిండాలు ఇది రిపేర్ చేస్తుంది. అలాగే ఆహ్, తర్వాత వండర్ హెర్బ్ వచ్చేసి శీతల్ చిన్ని. దీన్నే పైపర్ క్యుబెబా అని పిలుస్తారు. సో, రకరకాల ప్రజాతులున్నాయి దీంట్లో. సో, ఈ శీతల్ చిన్ని అని మనం పిలుస్తాం. సో, సంస్కృతంలో. ఇది ఇది కూడా ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తుంది. సో, ఈ కర్క్యుమలాంగా అలాగే శీతల్ చిన్ని 2 కూడా మంచి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్. సో, ఇవి కిడ్నీలో కణాలు చనిపోవడాన్ని ఆపుతాయి. తర్వాత వచ్చినటువంటి వండర్ హెర్బ్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే ఇది గోక్రు. గోక్రు మనం తెలుగులో గోక్షూర అంటాం. ట్రిబులస్ టెరిస్టస్ దీని యొక్క శాస్త్రీయ నామం. ఇది జాంతిన్ ఆక్సిడేజ్ అనే దాన్ని నిలుపుదల చేస్తుంది. ఈ జాంతిన్ ఆక్సిడేజ్ అనేది ఏం చేస్తుందంటే ఇదొక ఎంజైమ్. ఇది యూరిక్ యాసిడ్ ఫార్మ్ అవ్వడానికి కారణమవుతుంది. సో, యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ని తగ్గించడానికి మనకు గోక్షూర అద్భుతంగా పనిచేస్తుంది. స్టోన్స్ ఉంటే గనక ఎస్పెషల్లీ యూరిక్ యాసిడ్ రిలేటెడ్ స్టోన్స్ ఉంటే గనక వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. ఏడీపీకేడీ, పీకేడీ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నటువంటి పేషెంట్స్‌లో వాళ్ళకి కూడా ఈ గోక్షూర అనేది క్రిస్టల్ ఫార్మేషన్ అవ్వకుండా, ట్యూబులర్ డ్యామేజ్ అవ్వకుండా మనల్ని కాపాడుతుంది. అలాగే తర్వాత వండర్ హెర్బ్ వచ్చేసి పునర్నవ. మీ అందరికీ తెలుసు. చాలా సార్లు దీని గురించి మాట్లాడాను. బోయర్ హేవియా డిఫ్యూజా దీని యొక్క శాస్త్రీయ నామం. సో, రకరకాల పేర్లతో పిలుస్తారు మన గ్రామాల్లో. ఒరిజినల్ ఎలా ఉంటుంది ఏంటని చాలా రీసెర్చ్ చేసి మీ ముందుకైతే నేను తీసుకురావడం జరిగింది. గ్రామాల్లోకి వచ్చేసరికి గ్రామీణ పరంగా రాష్ట్రాలకు మధ్య దీనిలో ఐడెంటిఫికేషన్‌లో విభిన్నమైనటువంటి సమస్యలున్నాయి. కానీ వీటిలో ఒక జాతిలో అనేక ప్రజాతులు ఉంటాయి. కాబట్టి ఏది వాడుకున్నా సరే మీకు బెనిఫిట్ వస్తుంది. భయపడాల్సిన పనైతే లేదు. కానీ నేను ఒరిజినల్ మీకు వీడియోస్‌లో చూపించడం అయితే జరిగింది. అయితే ఈ బోయర్ హేవియా డిఫ్యూజ్ అనేది ఇది కూడా జాంతిన్ ఆక్సిడేజ్ దీంట్లో ఎంజైమ్ ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్ ఫార్మ్ అవ్వకుండా ఇది కూడా ఆపుతుంది. అలాగే ఇది వాపులను తగ్గిస్తుంది. అలాగే డయూరిటిక్‌గా పనిచేసి శరీరంలో ఉండే పేరుకుపోయినటువంటి అధికమైన నీటిని బయటికి పంపించే పనైతే ఇది చేస్తుంది. అలాగే నెక్స్ట్ వండర్ హెర్బ్ వచ్చేసి వరుణ అని అంటాం. బెరడ్ అనమాట ఇది. క్రటేవా నెరువుల అనేది దీని యొక్క శాస్త్రీయ నామం. ఇది కూడా మన ప్రాంతంలో దొరుకుతుంది. ఇది ట్యూబ్యులర్ నెక్రోసిస్ అంటారు. అంటే కిడ్నీలో ఈ మైక్రో ట్యూబ్యూల్స్ ఉంటాయి. సో, అవి డ్యామేజ్ అయిపోకుండా, అవి చనిపోకుండా ఈ నెక్రోసిస్‌ని ఆపేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది ఈ వరుణ, క్రటేవా నెరుల. అలాగే నెఫ్రాన్స్ మన కిడ్నీలు మూత్రపిండాలనేవి నెఫ్రాన్స్ అంటే సూక్ష్మ ప్రమాణాలతో నిర్మితమై ఉంటాయన్నమాట. సో, వాటిని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. వాటి పనితీరుని ప్రిజర్వ్ చేస్తుంది. అలాగే రీజనరేట్ కొత్తగా వాటిని అభివృద్ధి చెందే దిశగా కిడ్నీ ఫంక్షన్ పెంపొందించే దిశగా పనిచేస్తుంది. ఇది వరుణ వచ్చేసి. అలాగే రేవల చిన్ని. సో, రుమామ్ ఎమోడి అని అంటారు. ఇది కూడా ట్యూబులర్ నెక్రోసిస్ అంటే కణాల యొక్క చనిపోవడాన్ని ఆపుతుంది. నెఫ్రాన్స్‌ని రక్షిస్తుంది. నెఫ్రాన్ యొక్క పనితీరును పెంపొందిస్తుంది.
అలాగే రిపేర్ అయినటువంటి నెఫ్రాన్స్ బాగు చేసే ప్రయత్నం అనేది చేస్తుంది. తద్వారా కిడ్నీ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే అనంతమూల్. అనంతమూల్ అనేది కూడా మనకు అందరికీ అందుబాటులో దొరుకుతుంది. హెమిడెస్మస్ ఇండికస్ అని అంటారు. హెమిడెస్మస్ ఇండికస్ దీని యొక్క శాస్త్రీయనామం. ఇది ఆల్డోస్ రిడక్టేజ్ అనేటటువంటి ఎంజైమ్ని నియంత్రిస్తుంది. తద్వారా ఇది డ్యామేజ్ని తగ్గిస్తుంది. కిడ్నీలో ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అయిపోవడం వలన ఈ ఆల్డోస్ రిడక్టేజ్ అనేది పెరిగిపోతుంది. దీనివల్ల కిడ్నీ డ్యామేజ్ ఎక్కువైపోతుంది. దాన్ని తగ్గించడం ద్వారా కిడ్నీ ఫంక్షన్ ఇది ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత వండర్ హెర్బ్ వచ్చేసి మకోయ్. మకోయ్ అంటే చాలామందికి తెలీదు. కామంచి లేదా కామాక్షి అని అంటారు మనం. సోలానం నైగ్రమ్ దీని యొక్క శాస్త్రీయనామం. ఇది ముఖ్యంగా మన ఇంతకుముందు చెప్పుకున్నట్లు అనంతమూలు ఎలా పనిచేస్తుందో అదేవిధంగా పనిచేస్తుంది. ఇది కూడా ఆల్డోస్ రిడక్టేజ్గా పనిచేస్తుంది. దానితో పాటు ఇది కిడ్నీని రిపేర్ చేస్తూ లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇన్ఫ్లమేషన్కి ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యేది లివర్లోంచి. సో లివర్ బాగుంటే అంతా బాగుంటుంది. కాబట్టి లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సో దట్ మనకి డయాబెటిక్ నెఫ్రోపతి కానీ లేదా డ్రగ్ ఇండ్యూస్ నెఫ్రోపతితో బాధపడుతున్న వాళ్ళకి కానీ ఇది ఉపయోగపడుతుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ మెటబాలిజంను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సారీవా అనేది అందరికి అందుబాటులో దొరుకుతుంది. హెమిడెస్మస్ ఇండికస్ దీని యొక్క శాస్త్రీయనామం. సో సారీబా అని కూడా కొంతమంది పిలుస్తారు. హెమిడెస్మస్ ఇండికస్. ప్రతిదీ శాస్త్రీయనామాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను సైంటిఫిక్ బేస్లోనే మాట్లాడతాను. నాకు అలవాటైంది కూడా సైంటిఫిక్ టర్మ్స్ మాత్రమే. సో సాధారణ ప్రాంతీయ భాషలో నాకు మాట్లాడడం తెలియదు. అంటే నేను సైన్స్ చదువుకున్న వ్యక్తిని కాబట్టి సైంటిఫిక్ టర్మ్స్ నేను వాడతాను. ఎందుకంటే ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో మీరు ఆ టర్మ్స్ మీరు గూగుల్లో కొట్టినా సరే మీకు ఆ ఇమేజెస్ వచ్చేస్తాయి, దాని డీటెయిల్స్ వచ్చేస్తాయి. భయపడాల్సిన పని ప్రతిదీ మీకు నేను స్క్రీన్ మీద ఇస్తాను కాబట్టి డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ డీటెయిల్స్ ఇస్తాను. సో ఈ సారీవా హెమిడెస్మస్ ఇండికస్ అనేది నెఫ్రోప్రొటెక్టివ్, అంటే మన సూక్ష్మ రక్త కేశనాళికలు వడగట్టేటటువంటి ప్రమాణాలు ఏవైతే ఉంటాయి నెఫ్రాన్స్, వాటిని కాపాడతాయి. ఇందులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఇందులో ఉండేటటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఎంజైమ్స్ ఏమి చేస్తాయంటే మన ఈ నెఫ్రాన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తాయి. తర్వాత వచ్చేసి మీ అందరికీ బాగా దొరికేది చిగ్రు అంటే మీకు తెలియకపోవచ్చు. మోరింగా ఒలియోఫెరా దీని శాస్త్రీయనామం. అదే మునగాకు. ఇది నెఫ్రోప్రొటెక్టివ్. ఇది కూడా ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా మన కిడ్నీలని రక్షిస్తూ ఉంటుంది. తరువాత లోటస్ అంటే అందరికీ తెలుసు, మన గ్రామాల్లో ప్రతి చెరువులో కూడా దొరుకుతుంది. నిలంబో న్యూసిఫెరా దీని యొక్క శాస్త్రీయనామం. ఈ నిలంబో న్యూసిఫెరా అనేది గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే మన ఫిల్టరేషన్ రెగ్యులేట్ చేస్తుంది. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. తద్వారా కిడ్నీ మీద బర్డెన్ పడకుండా కాపాడుతుంది. అలాగే కాస్ని, చికోరి అని పిలుస్తారు. ఇంకా దీని యొక్క శాస్త్రీయనామం చికోరియం ఇంటిపస్. ఇది కూడా ఒక వండర్ హెర్బ్ అండి. ఇది గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. తర్వాత చౌలై అని అంటారు, అమరాంతస్ స్పైనోసిస్. ఇది కూడా మనకి దొరుకుతుంది. ముళ్ళ తోటకూర అనేసి అంటారు. ఇది కూడా ఇమ్యూనోమాడ్యులేటర్గా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వల్ల జెనెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అయినప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మన కిడ్నీ ఫంక్షన్ని ప్రమోట్ చేస్తుంది, హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇమ్యూనలాజికల్ పారామీటర్కి ఇది మనకు పనిచేస్తుంది. అలాగే షిరీష్ అని అంటారు, లేదా లొద్దుగ చెక్క అని మనం పిలుస్తాం తెలుగులో. ఆల్బెజియా లెబ్బక్ అని అంటారు. దీంట్లో కూడా పరిశోధనలు ఉన్నాయి. ఇది కూడా ఇమ్యూనోమాడ్యులేటర్గా పనిచేస్తుంది. జెనెటిక్ రిలేటెడ్ డిసీజెస్, ఐజీజీ నెఫ్రోపతి, ఐఏఏ నెఫ్రోపతి లాంటి సమస్యలు వచ్చినప్పుడు కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి, ఇమ్యూనలాజికల్ పారామీటర్స్ని కంట్రోల్ చేయడానికి ఈ హెర్బ్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది. సో ఇవండి అద్భుతమైనటువంటి వనమూలికలు. సో ఇవి వాడుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మనం టీ తాగుతాం, కాఫీ తాగుతాం, అలాగే కూరలలో రకరకాల దినుసులు వేసుకుంటాము, మనకు తెలియని సాల్ట్స్ వేసుకుంటున్నాము. సో వాటితో పోల్చుకుంటే ఇవి ఎటువంటి హాని కూడా చేయవు, అందరూ కూడా వినియోగించుకోవచ్చు. సో వీటికి మించి ఇంకా అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషను నేను ఫారెస్ట్ హెర్బ్స్ కిడ్నీ టీ అనేటటువంటి బుక్లో, ఫారెస్ట్ హెర్బ్స్ కిడ్నీ టీ అనే బుక్లో పొందుపరచడం జరిగింది. దాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఆ టీని తయారు చేసుకోవచ్చు. దాన్ని మీ మిత్రులు కూడా షేర్ చేయొచ్చు. ఆ బుక్ మీద ఉంచుకోండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే మన దగ్గర తగ్గించుకునే ఒక పేషెంట్ యొక్క సాక్ష్యాలు, వాళ్ళ లైవ్ వీడియోస్, వాళ్ళ యొక్క డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఆ డాక్యుమెంట్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే కిడ్నీ ఇంగ్లీష్ తెలుగు డాక్యుమెంట్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు మీల్ ప్లాను, డైట్, అలాగే ఎటువంటి ఆహార పదార్థాలు తినొచ్చు, ఎటువంటి ఆహార పదార్థాలు తినకూడదని రాశాను. కాబట్టి ఈ 2 బుక్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇలాంటి బుక్స్ మరిన్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు మరింత ముందుకు తీసుకొస్తాను. సో ఎప్పటికప్పుడు ఈ కింద లింక్లో ఉండేటటువంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకున్న అవకాశం మేరకు
నేను మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు పెట్టడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.